అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఆహా! ఇది అండి నిజమైన లైఫ్, నిజమైన క్యారెక్టర్. దేశానికి వీళ్ళు కదా గర్వకారణం. అయితే వీళ్ళ టైంలో మనం పుట్టడం అనేది చాలా మనం చేసుకున్న అదృష్టం. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు. అర్థం కాని వాళ్ళు దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ దేశభక్తిని జై హింద్ అని కామెంట్ చేయండి. ఒకసారి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన గోవా వెళ్ళడం జరిగింది. గోవా వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరి ద్వారానో తెలిసింది ఎక్స్ చీఫ్ మార్షల్ షామ్ మానిక్షా గారు అక్కడ ఒక ఆర్మీ హాస్పిటల్‌లో ఉన్నారు అనే సంగతి ఆయనకి తెలిసింది. హుటాహుటిన ఆయన బృందానికి చెప్పారు. రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు, నేను షామ్ మానిక్షా గారిని ఇమ్మీడియేట్‌గా చూడాలి అని. ఆయన వెళ్ళడానికి అంతా బందోబస్తు చేశారు. ఆయన హాస్పిటల్‌కెళ్లారు. షామ్ మానిక్షా గారు చీఫ్ మార్షల్ ఎక్స్. ఆయన బెడ్ మీద పడుకునున్నారు. లేవలేని పరిస్థితి. ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన పక్కన కూర్చొని పిచ్చాపాట పాటి మాట్లాడుకుంటూ అలా ఒక 15 నిమిషాలు, అరగంట అయింది. అయిన తర్వాత ఆయన యోగక్షేమాలన్నీ తెలుసుకున్నారు. మీకు ఇక్కడ అంతా బానే ఉందా? మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అన్నీ కలాం గారి దగ్గరుండి తెలుసుకున్నారు. అయితే ఆయన కలాం గారు బయలుదేరి వెళ్తున్నప్పుడు షా గారిని, మీకిక్కడ అంతా సౌకర్యంగా ఉందా మిత్రమా? లేకపోతే నా దగ్గర నుంచి మీకేమైనా సపోర్ట్ కావాలా అని అడిగారు. అంటే దానికి నాకు చాలా అసంతృప్తిగా ఉంది అన్నారు. ఒక్కసారి కలాం గారు స్టన్ అయిపోయారు. మీకు ఏం అసంతృప్తి ఉందో నాకు చెప్పండి. నేను మీకు నాకు చేతనైతే మీ అసంతృప్తిని నేను తీరుస్తాను అనగానే షా గారు, నా దేశ ప్రథమ పౌరుడికి నేను లేచి సెల్యూటు చేయలేకపోతున్నా అని షా గారు బాధపడ్డారు. అది చూసిన కలాం కూడా బాధపడుతూ ఆయన చెయ్యిని ఈయన చేయిలో తీసుకుంటూ నెమరారు. తర్వాత సరే అని చెప్పి కలాం గారు బయలుదేరుతున్నప్పుడు షా గారు, నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్. నేను ఫీల్డ్ మార్షల్‌గా రిటైర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్ మార్షల్‌కి ఉన్న ఫెసిలిటీస్ గానీ, ఆ పెన్షన్ గానీ నేను తీసుకోలేదు. దయచేసి మీరు ఈ కేస్‌ని ఒక్కసారి చూడగలరా అని కలాం గారికి షా గారు ఒక రిక్వెస్ట్ చెప్పారు. అయితే కలాం గారు ఢిల్లీ వెళ్ళగానే షా గారి ఒక ఫైల్ తెప్పించుకుని, ఆ ఫైల్ మొత్తం చూసి దాని తర్వాత ఆయన రికమెండ్ చేశారు. క్లియర్ ఆల్ ఓల్డ్ డెబిట్స్ అండ్ పెన్షన్ ఏవైతే ఏరియర్స్ ఉంటాయో అవన్నీ సెటిల్ చేయమని చెప్పారు. ఆయన సెటిల్ అమౌంటు 1.27 క్రోర్స్. చెక్ కొరియర్‌లో 1 వీక్ తర్వాత, అంటే కలాం గారు వెళ్ళిన 1 వీక్‌లో ఆయన చెక్ గోవాకి పంపించారు. దట్ ఈస్ కలాం గారు. అయితే ఆ చెక్ తీసుకున్న షా గారు కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. షా గారు ఆ చెక్ తీసుకొని ఆ చెక్ అమౌంట్ 1.27 క్రోర్స్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్‌కి స్ట్రెయిట్ అవే 1.27 క్రోర్స్ ఇచ్చారు. దట్ ఈజ్ షా గారు. చూడండి, ఏక్ సే బడ్‌కర్ ఏక్. దేశం మొత్తం గర్వించదగ్గ హీరోస్. ఈరోజు పాలిటిక్స్ చూడండి. ఈరోజు మిగతావన్నీ చూడండి. అలాంటిది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఒక మానిక్ షా గారు గానీ, ఒక అబ్దుల్ కలాం గారు గానీ, ఇలాంటి క్యారెక్టర్స్‌ని, దేశం భక్తిని పెంపొందించే క్యారెక్టర్స్ మన పిల్లలకు నేర్పండి.
వీళ్ళు కదా మనకి రియల్ హీరోస్. హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ దేశభక్తితో జై హింద్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.